నల్గొండ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పంటల సాగు మరియు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం కనిపించే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై ప్రత్యేక కథనం. నల్గొండ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఎండాకాలాన్ని మరిపించేలా ఎండలు కొడుతుండటంతో మెట్ట పంటలు, పోరుబావుల కింద సాగు చేసిన వరి పంటల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. జూలై నెలాఖరు నాటికి నల్గొండ జిల్లాలో 196.3 మిల్లీమీటర్ల సగటు వర్షం కురవాల్సి ఉండగా 188.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గత వారం అల్పపీడనం కారణంగా కొద్దిపాటి వర్షం కురవగా అది మెట్ట పంటలకు కాస్త జీవం పోసిందని చెప్పవచ్చు. ఎక్కడా చెరువులు, కుంటలు నిండిన దాఖలాలు లేవు. ఆ వర్షంతో కేవలం మెట్ట పంటలైన కంది, పత్తికి కొంత మేలు చేకూరింది. ఈ వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు కేవలం మర్రిగూడెం మండలంలో మాత్రమే అత్యధిక వర్షం కురిసింది. ఆ మండలంలో 158.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 262.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో ఇప్పటి వరకు 9 మండలాల్లో అధిక వర్షం కురిసింది. చింతపల్లి, అడవిదేవులపల్లి, పెద్ద ఊర, పెద్ద అడిచర్లపల్లి, కొండమల్లపల్లి, దేవరకొండ, గుండ్లపల్లి, చందంపేట, గుడిపల్లి మండలాల్లో సాధారణ వర్షం కంటే అధిక వర్షం కురిసింది. చిట్యాల, నార్కెట్పల్లి, కట్టంగూరు, శాలిగౌరారం, నకరేకల్, మునుగోడు, గుర్రంపోడు, నిడమనూరు, దామర్చర్ల, తిరుమలగిరి సాగర్, నేరేడుకొమ్ము, గట్టుపల్ మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. మిగిలిన 11 మండలాలైన కేతపల్లి, తిప్పర్తి, నల్గొండ, కనగల్, చండూరు, నాంపల్లి, అనుముల, హాలియా, త్రిపురారం, మాడుగులపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో సాధారణం కంటే తక్కువ అంటే లోటు వర్షపాతం నమోదైంది. సీజన్ మొదట్లో మురిపించిన వరుణుడు ఆ తరువాత ముఖం చాటేశాడు. దీంతో సాగు అంచనాలు తగ్గాయి. ఈ సీజన్లో పత్తి సాగు అంచనా 6,25,276 ఎకరాలు కాగా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 5,32,641 ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు. వరి నాట్లు కూడా ఊపందుకోలేదు. వరి సాగు అంచనా 5,45,620 ఎకరాలు కాగా అనుకూలమైన వర్షాలు కురవని కారణంగా ఇప్పటి వరకు కేవలం 2,25,000 ఎకరాల్లోనే రైతులు నాట్లు వేశారు. ఇటీవల మెట్ట పంటలకు అనుకూలమైన వర్షం కురవడంతో పత్తి, కంది పంటలు జీవం పోసుకున్నాయి. మరోవైపు నాగార్జున సాగర్ ఆయకట్టు, వరద కాలువ, ఏఎంఆర్పి కాలువల పరిధిలో సాగునీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టుతో పాటు నాన్ ఆయకట్టు కింద వరి నాట్లు ఊపందుకుంటాయి. ఆగస్టు చివరి వరకు వరి నాట్లు వేసుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పటికే 2 లక్షల ఎకరాలకు సరిపడా నార్లు సిద్ధంగా ఉన్నాయి. మరికొందరు రైతులు నార్లు పోసుకునేందుకు పొలాలను సిద్ధం చేసి ఉంచారు. కాలువల ద్వారా నీరు విడుదల కావడంతో నార్లు పోసి త్వరలో నాట్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో ఆగస్టు నెలాఖరు నాటికి వరి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.